నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈరోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం. ఎవరు ఊహించలేదు. 175 స్థానాలకి 94% సీట్లు మనం కైవసం చేసుకుని 164 స్థానాలు గెలుస్తాం. అది సాధించాం. 4వ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది. బాబు గారు ఇప్పుడు పదే ఒక మాట అంటున్నారు, 95 CBN అని. అంటే 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈ రోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 CBN ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి గాని చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాని, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పినా ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడు. అందుకే ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈ రోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేనుగా, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు గాని ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాలపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికి ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు. అది రెడీగా ఉన్నాడు. నేను ఏమన్నా
ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం వెళ్ళి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మండల పార్టీ కూర్చోవాలి, పిలిపించాలి, ఆ సమస్య పరిష్కరించాలి. అది పోయింది. ఎందుకు పోయింది కూడా నేను చెప్తా. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదు రా భయ్. వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు, ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి, అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి. ఈ రోజు ఎప్పుడైతే తలుపులు తెరిసో సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం. నిన్న రాత్రి 11:30కి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పడుకుంటాను. ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో పడుకుంటాను. పార్టీ హౌస్ కి వెళ్తే సుమారుగా 200 మంది రెడీగా ఉన్నారు బా. 11:30కి 11:30 రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం. అంటే కలవాలి, వాళ్ళ సమస్య తెలియజేయాలి. సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను. విఆర్ఓ గాని, ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈ రోజు మంత్రి గారు నేను కోరతాం జరిగింది, డిస్కస్ చేశాం. అది అధికారులకి నేను చెప్తాను, ఈ సభాముఖంగా కార్యకర్తలకి, నాయకులు నేను తెలుపుతాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు. మనం ఎవరిని కొట్టాం, మనం ప్రజల కోసం సేవ చేసానికి వచ్చాం. ఇప్పుడే పల్లన్న అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి. తెలుగులో ఎక్కడున్న అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తెలుగు నంబర్ 1 ఉండాలనేదే మన లక్ష్యం. దానికి మనందరం కష్టపడాలి, కలిసికట్టుగా పని చేయాలి.